హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ కనీస పెన్షన్ అనేది ఎట్టకేలకు 8,000కు పెంపు 12 ఏళ్ల తర్వాత మోక్షం అంటూ అప్డేట్ అనమాట. మరి ఈపీఎఫ్ సంబంధించినటువంటి ఈ యొక్క అప్డేట్ గురించి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో అవే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ఇటువంటి వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పెన్షనర్ల సమస్య మరోసారి తీవ్ర స్థాయిలో చర్చకైతే వస్తుంది. ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో దశాబ్దాల పాటుగా శ్రమించినటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు అందుతున్నటువంటి కనీస పెన్షన్ నేటి ధరలకు ఏమాత్రం సరిపోవటం లేదు అని చెప్పేసి పలు పెన్షన్ అసోసియేషన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సో, చాలామందికి 2,000 లోపే అనమాట. 2,000 లోపే వస్తుంది. గరిష్టంగా రూ. 1,000 మాత్రమే పెన్షన్ తీసుకుంటున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. సో, అది నేటి కాల పరిస్థితుల్లో ఏమాత్రం సరిపోదు అని చెప్పేసి అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా రూ. 8,000కైతే పెంచాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అయితే డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి 12 ఏళ్లుగా ఈ పెన్షన్ విధానంలో ఎటువంటి చెప్పుకోదగ్గ మార్పులు రాకపోవడం అనేది శోచనీయం. సో, 12 ఇయర్స్ వరకు వేతన సవరణ జరగలేదు. యాక్చువల్‌గా మన ప్రభుత్వ ఉద్యోగులకైతేనేమి, పీఆర్సీ మన రాష్ట్ర ఉద్యోగులకైతే 5 నెలలకోసారి 5 ఏళ్లకోసారి పీఆర్సీ రావాలి. కేంద్ర ప్రభుత్వం సంబంధించి అయితే 10 ఇయర్స్‌కోసారి పీఆర్సీ. సో, ఈ పీఆర్సీ అనేది ఆహ్, పేను రివైజ్ చేయడమే కాకుండా ఆర్థికేతర అంశాలు కూడా ప్రభావితం చేస్తుంది. అయినా మనకి మధ్యలో డీఏలైతే పెరుగుతూనే ఉంటాయి. కానీ వీరికి 12 ఏళ్ల నుంచి ఎటువంటి సవరణ జరగకుండా ఒకటే జీతంతో అయితే ఆహ్, ఈ విధంగా ఉండటం అనేది చాలా శోచనీయం అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సో, చెప్పుకోదగ్గ మార్పులు ఇవి రాకపోవడంతో శోచనీయం. ఇప్పటికీ మెజారిటీ పెన్షనర్లకు నెలకు కేవలం రూ. 1,000 నుండి 2,000 మధ్యలోనే పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారనమాట. మెజారిటీ అంటే దాదాపు 80-90% ఈ విధంగానే పొందుతున్నారు. ఈ యొక్క అల్ప మొత్తంతో ప్రస్తుత సమాజంలో కనీసం డైలీ పాలు కొనుక్కోవాలన్నా, కూరగాయలు కొనుక్కోవాలన్నా కష్టతరంగా అయితే మారింది. వృద్ధాప్యంలో సహజంగానే ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. బీపీ, షుగరు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి నెలా కూడా మందులు కొనటము, వైద్య పరీక్షలు చేయించుకోవడము, అత్యవసర చికిత్సలకు అయ్యే ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. కాబట్టి పెన్షన్ రూపంలో వచ్చే ఈ యొక్క రూ. 1,000 అనేది ఒక పూట మందుల ఖర్చులకు కూడా సరిపోదు. ఇటువంటి పరిస్థితులలో పెన్షనర్స్ అయితే ఉన్నారు. వారు ఈ విధంగా వాపోతున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నట్లయితే, మరోవైపు గ్యాస్ ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఇంటి అద్దెలు సామాన్యునికి భారంగా మారాయి. జీవన వ్యయానికి మరియు వస్తున్నటువంటి ఆదాయానికి మధ్య పొంతన లేకపోవడంతో జీవితాంతం కష్టపడి దేశ అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి వృద్ధులు నేడు ఆర్థికంగా చితికిపోతున్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ చెప్తున్న దాని ప్రకారంగా కనీస పెన్షన్ అనేది రూ. 8,000కు పెంచడం వల్ల వృద్ధులకు ఒక గొప్ప ఆర్థిక భరోసా అయితే లభిస్తుంది. ఈ యొక్క పెంపు వల్ల వారు తమ కనీస అవసరాలైనటువంటి ఆహారం, మందులు మరియు దైనందిన ఖర్చుల కోసం ఇతరులపైన, ముఖ్యంగా పిల్లలపైన ఆధారపడకుండా స్వయం గౌరవంతో జీవించే అవకాశం దక్కుతుంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనాలకి మాత్రమే కాదు, ఒక సామాజిక భద్రత కవచంగా కూడా పనిచేస్తుంది. అంటే వారికి జీతం పెంచడం వల్ల, పెన్షన్ పెంచడం వల్ల. సో, మరి ప్రభుత్వం పెన్షనర్ల డిమాండ్‌ను మానవతా దృక్పథంతో పరిశీలించి పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్‌ను సవరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. లక్షలాది మంది వృద్ధుల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ యొక్క అంశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం అయితే తీసుకుంటుందని, పెన్షనర్ల కళ్ళల్లో వెలుగులు నింపుతుందని అయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా ప్రతిపాదన అయితే ఉంది. ఇప్పటి ధరలకు అనుగుణంగా కనీసం రూ. 8,000 చేయాలి అని చెప్పేసి ఈ వస్తున్నటువంటి అరాకొర రూ. 1,000 అనేది ఏమాత్రం సరిపోవడం లేదు. హాస్పిటల్‌కెళ్తే ఒక్క పూట మందులకు కూడా ఇది సరిపోదు. ఎందుకంటే హాస్పిటల్‌కెళ్తే ఓపీకే రూ. 300 పోతుంది. సో, 300 నుంచి
800 గరిష్టంగా కూడా ఉన్నాయి. సో, అక్కడే అయిపోతుంది. ఇంక మందులు రాసిస్తే అవి ఒక 1500 లేదా రూ. 2000 అవుతాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ రూ. 1000 అనేది ఏ పార్టీకి సరిపోవటం లేదు ఒక పూట గూడా మందులకి. కాబట్టి అట్‌లీస్ట్ రూ. 8000 చేస్తే వారికి ఆరోగ్య ఖర్చులకైనా అది సరిపోతుంది. లేదంటే ఏదైనా కొనుక్కొని తినటానికైనా సరిపోతుందని జెప్పేసి ఈ విధంగా కోరుతున్నారనమాట. ఈ యొక్క పెరిగిన ఆహ్, ఈ 12 ఏళ్ల నుంచి ఎటువంటి అప్‌డేట్ లేకపోవడంతో వీరు చాలా సతమతమవుతున్నారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి మంచి నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. సో, దీనిపై గూడా అప్‌డేట్ వచ్చిన వెంటనే మీకైతే అప్‌డేట్ తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూడొచ్చు గణాంకాలు 75,00,000 మంది పెన్షనర్స్ కేవలం 1000, 2000 మధ్యలోనే పెన్షన్ పొందుతున్నారు. సో, కనీసం 8,000 అన్నా చేయాలని అజిటేషన్ కమిటీ డిమాండ్ జేస్తోంది. మరి పెరిగిన వైద్య ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదు వచ్చే అరాకొర అనేది. సో, చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు తాజా సమాచారము. వీడియో అయితే లైక్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.